హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ వీక్ ఓటింగ్ పోల్ అనాలిసిస్ మాట్లాడుకుందామండి. షాకింగ్గా అనిపిస్తున్నాయి అన్నట్టుంది వ్యవహారం. ఎందుకో కూడా చెప్తాను. అసలు ఆటని బట్టి కానీ ఏమీ లేదు ఓటింగు. అంటే మనకి ఎప్పుడు తెలిసిందే, చాలాసార్లు ఈ టాపిక్ గురించి మాట్లాడుకున్నాం కూడా. కొంతమందికి ఏంటంటే ప్రీ ఎగ్జిస్టింగ్ క్రేజ్ అనేది వాళ్ళ ఆట కొంచెం అటు ఇటు ఉన్నా కానీ స్టార్టింగ్ వీక్స్లో బాగా ఆ క్రేజ్ అనేది ఉపయోగపడింది. సో అది క్లియర్ కట్గా తెలుస్తుంది. అలా అని చెప్పి కొంచెం ఆట కూడా పోను ఇంకా కమింగ్ వీక్స్లో అయితే మాత్రం అది చేంజ్ అయ్యింది. అది ఖచ్చితంగా చేంజ్ అయ్యింది. ఆడే వాళ్ళకి మాత్రం చివరికి వచ్చేసరికి గ్రాఫ్ సరిగానే పోద్ది. కానీ ఈ వీక్ వచ్చేసరికి అసలు లోపల జరుగుతున్న ఆటకి, వాళ్ళు ఇచ్చిన కంటెంట్కి, అసలు ఇక్కడ జరుగుతున్న ఓటుకి అస్సలు సంబంధం లేదు. అస్సలు అంటే అస్సలు సంబంధం లేదు. మీరు అడగొచ్చు, ఇంకా నామినేషన్స్ అయిపోలేదు కదండి. లైవ్లో ఆల్రెడీ అయిపోయాయి. ఈరోజు ఈవినింగ్ అఫీషియల్గా ఆ 6 కంటెస్టెంట్స్ని నామినేషన్లో ఉన్న వాళ్ళని అనౌన్స్ చేస్తాడు బిగ్ బాస్. బట్ దానికంటే ముందే ఆ న్యూస్ వస్తే గమ్ముకుంటుంది ఆ సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్స్లో, పోల్స్లో, స్ట్రా పోల్స్లో పెడతారుగా, పెట్టి ఒపీనియన్ పోల్స్, ఓటింగ్ పోల్స్ పెడతారుగా. వాటన్నిటిని చూసినప్పుడు కళ్ళు బైర్లు గమ్మే వాస్తవాలు తెలిసే అనమాట. అది మీకు ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నా. మిస్ కాకుండా వీడియోస్ అయితే చూడండి, లైక్ చేయండి. అలానే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా? ఫస్ట్ ప్లేస్లో విష్ణు ఆల్మోస్ట్ 37-38%తో ఉంది. ఓవరాల్గా మీరు ఏ పోల్ చూసుకున్నా, ఓకేనా? 38% ఈజ్ నాట్ ఏ జోక్ అండి. 6 ఉన్న దాంట్లో మోర్ ఓవర్ ఇంకా జోక్. ఇట్స్ నాట్ ఏ జోక్ అని ఎందుకు అనుకోవాలంటే, ఈ అమ్మాయి షో పరంగా ఇంకా ఆ అమ్మాయి కంటెంట్ని వెలికి తీయటం కానీ, ఆ అమ్మాయి పొలోమని అసలు ఆర్గ్యూ చేసిన సందర్భాలు కానీ ఏమీ లేవు. అలా అని చెప్పి నెగిటివ్గా కూడా ఏం లేదు. మళ్ళీ విష్ణుప్రియ గురించి ఈ మాట చెప్పుకోవాలి. మళ్ళీ టూ మచ్గా ఏంద్రా అతి చేస్తున్నది కూడా ఏమనిపించలే. సో ఆ అమ్మాయి నవ్వులేదు, ఆ అమ్మాయి నవ్వుకుంటుంది. అవసరమైనప్పుడు ఆ అమ్మాయి పాయింట్స్ ఆ అమ్మాయి చెప్తుంది. నిన్న నామినేషన్ పాయింట్స్లో కొన్ని చాలా బాగానే మాట్లాడింది. ప్లస్ ఈ అమ్మాయికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఉన్నోళ్ళతో పోల్చుకొని చాలా మంది కంటే మంచి సెలబ్రిటీషిప్ ఉన్న ఒక అమ్మాయి. సో వాటితో సంబంధం లేకుండా వీళ్ళకి ఫ్యాన్స్ ఉంటారు. సో అంటే వాళ్ళు ముందు చేసిన ప్రోగ్రామ్స్ అంటే పోవే పోరా నుంచి ఆ అమ్మాయి ఇంతవరకు, ఆ అమ్మాయి ఎక్కడ షోలు కాదు, యుఎస్లో స్టేజ్ షోస్ చేస్తుంది. చాలా పాపులర్ విష్ణుప్రియ. సో అదంతా అమ్మాయికి ఉపయోగపడుతుంది. 38% సూపర్. అసలు ఇప్పుడు మనము ఏమనుకున్నాం, షో చూస్తే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా అసలు ఏమన్నా ఇస్తున్నారా, ఆర్జే శేఖర్ భాష కానీ, నెక్స్ట్ సోనియా కానీ అనుకున్నాం. తీరా చూస్తే వాళ్ళు డౌన్లో ఉన్నారు. చూద్దాం వాళ్ళ ఓటింగ్ కూడా ఎంత ఉందో, 1 by 1 వద్దాం. సో విష్ణుప్రియ 38 ఆన్ ద టాప్. మణికంఠ 17% సెకండ్. దుమ్ము లేచిపోయినట్టు ఈ ఓటింగ్ మణికంఠకి. సో మణికంఠ ముందుకు వెళ్తాడు. దానికి తోడు నిన్ననే, ఈ రోజు వరకే, ఇంకా ఈ రోజు వచ్చిన ఎపిసోడ్ చూస్తే మణికంఠ సింపతి, ఆ ఎమోషన్స్ అవన్నీ ఇంకా ఫ్యామిలీ ఓట్లు మామూలుగానే పడిపోతాయి ఇతనికి. ఇంకా దాని గురించి ఏం కమెంట్ చేయడం. మణికంఠ గురించి ఒక స్పెషల్ అనాలిసిస్ చేశాను మిడ్ నైట్ ముచ్చట్లతో పాటు. కుదిరితే చూడండి, చాలా చాలా మంచిగా పర్సనల్గా కమెంట్స్ పెడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ వీడియో, ఓకే? ఇంకొకటి, మణికంఠ 17% ఇంకా పెరిగే ఛాన్సే ఉంది. మణికంఠ విషయంలో తగ్గదు, ఇంకా పెరిగిద్ది ఈ వీక్ వరకు. ఎందుకని, ఆయన కంటెంట్ అట్టుంది. ఉండేదే 2 రోజులు అబ్బా ఓటింగు. బుధవారం, ఈ రోజుతో స్టార్ట్ అయ్యేది గురు శుక్ర. బుధవారం అంటే 1 గంట ఉంటుంది ఈరోజు ఆ ఎపిసోడ్ అయిపోయేసరికి. ఇదేమన్నా లాస్ట్ వీక్స్ కాదుగా ఎగబడేయటానికి. సో గురు శుక్ర లెక్కేసుకోవాలి. తర్వాత క్లోజ్ అంటాడు. శని ఆదివారాలు నాకు సరే వచ్చి చెప్తాడు రిజల్ట్. ఏమైనా ట్విస్ట్ ఇస్తే ఇవ్వచ్చేమో. ఫస్ట్ వీక్ కదా వదిలేయాలనుకుంటే, మనం ఎన్ని ఓటింగ్ అనాలిసిస్ చేసినా సింపుల్గా 1 వీక్ ఇద్దాం అనుకుంటే ఇవ్వచ్చు. ఆ వీక్లో వాళ్ళు అనుకున్న కంటెస్టెంట్ కానీ ఎలిమినేట్ అయితే గుర్తుపెట్టుకోండి లైను. ఎన్ని చమక్కులే, ఎన్ని బిగ్ బాస్ చమక్కులే. ఇప్పుడు ఒక కంటెస్టెంట్ డేంజర్ జోన్లో ఉన్నారు. వాళ్ళు అనుకున్న కంటెస్టెంట్ వెళ్ళిపోవాల్సి వస్తే ఆపను కూడా ఆపొచ్చు. కష్టపడ్డారు ఎందుకులే, ఫస్ట్ వీకే కదా అని బంపర్ ఆఫర్ ఇస్తున్నామని. సో ఈ కంటెస్టెంట్ వెళ్తే బాగుండని వాళ్ళు అనిపించి వెళ్ళిపోయారనుకో, ఎలిమినేషన్ పెట్టవచ్చు. ఏదైనా జరగచ్చు, దేన్ని కొట్టిపారేయలేం. నెక్స్ట్ పృథ్వీరాజ్ 15. అగైన్ ఇది ఒక వింత. ఇతను బాగానే మాట్లాడుతున్నాడు. ఇతని ఆట శైలిని గమనిస్తే చాలా పాయింట్స్ పెట్టగలరు అనిపిస్తుంది. నిన్న మాట్లాడిన కొన్ని పాయింట్లు సూపర్ అనిపించాయి. సో పృథ్వీరాజు బేబక్క డామినేషన్ చేశాక హెల్ప్ ఆఫర్ చేయటం లేదని రాత్రి లైవ్లో చెప్పడం మర్చిపోయాయి ఈ పాయింట్. మిడ్ నైట్ ముచ్చట్లో ఇదొకటి. ఆ తర్వాత అంతా అయిపోయాక నేనేమన్నా హెల్ప్ చేయాలా అంటే వస్తాడనమాట కిచెన్ ఏరియాలోకి. అందరూ నవ్వుతారు. అంటే ఆయన వేసిన నామినేషన్ అది కదా. సో అట్లా ప్లస్ బిగ్ బాస్ చెప్తాడు, మనం ఎవరు ఇక్కడ చెప్పడానికి అని శేఖర్ భాష అన్నప్పుడు అన్నీ బిగ్ బాస్ చెప్పరు భయ్యా. ఇప్పుడు మనం వచ్చాము, ఇక్కడ కూర్చున్నాము, బిగ్ బాస్ ఇక్కడ కూర్చొని అని చెప్తాడా? కొన్ని మనం చేయాల్సినవి కూడా ఉంటాయి అన్నట్టు అంటున్నాడు. విషయం ఉంది, కానీ టైం పడుతున్నట్టుంది ఇతను రావడానికి. కొన్ని పాయింట్స్ బాగానే పెట్టగలడు ఇతను. బట్ ఈ 3 రోజుల ఆటలో ఆయనకి పెద్ద స్కోప్ లేదు. ఆయన పొలోమని ఇది చేసింది ఏం లేదు. ఆయన పాటికి ఆయన కామ్గా ఉంటున్నాడు. సో నామినేషన్లో ఆయన పాయింట్స్ పెట్టాడు, అంతే.
బట్ దానికే 15% అంటే అగైన్ ఆటకి దీనికి సంబంధం లేదు. నెక్స్ట్ సోనియా, శేఖర్ భాష, బేబక్క ఈ ఆర్డర్ ఎట్టయినా కానివ్వండి. ఇప్పుడు సోనియా నేను 4th ప్లేస్లో చెప్పా, కొన్నిట్లోనేమో 5th ఉంది, కొన్నిట్లోనేమో 2nd ఉంది. ఎందుకని ఈ 10-10 కాకుండా 11-10-9 ఉంది, లేకపోతే 12-8 10 ఉంది. ఇట్లా కాంబినేషన్స్ ఉన్న యావరేజ్గా ముగ్గురికి 3 10లు కానీ వెళ్తుంది. ఆ పాయింట్స్ డెసిమల్స్ కొంచెం అటు ఇటు పెడితే శేఖర్ భాషకి ముందు వేసుకొని నెక్స్ట్ సోనియా అని చెప్పి నెక్స్ట్ బేబక్క అని చెప్పొచ్చు. లేకపోతే ఫస్ట్ బేబక్క, నెక్స్ట్ శేఖర్ భాష, నెక్స్ట్ సోనియా కూడా ఉన్న పోల్స్ కూడా కొన్ని ఉన్నాయి లాస్ట్లో, అంటే కొంచెం తక్కువతో. బట్ సోనియా ఉంటుంది, సోనియా ఖచ్చితంగా ఉంటుందండి. సోనియాని పంపిస్తే ఇంక ఉండదు కిక్. అది బిగ్ బాస్ ఫండా తెలిసిన ఎవరికైనా సరే సోనియా ఎలిమినేట్ అయ్యిందంటే అసలు అది నమ్మలేని నిజం అనుకోవటమే. అది జరిగితే మాత్రం అది ట్విస్టులకే ట్విస్ట్ అన్నట్టు. స్టార్టింగ్ పోల్ ఇలా ఉన్న అమ్మాయి ఓటింగ్ అయితే మాత్రం ఇదైద్ది. నిజంగా ఓటింగ్ తక్కువ చెల్లాల్సిన సిచ్యువేషన్ వచ్చినా బిగ్ బాస్ ఏదో గేమ్ పెట్టైనా సరే రక్షకుడు అవుతాడు. ఎందుకంటే సోనియా వల్ల కంటెంట్ వస్తుంది, శేఖర్ భాష వల్ల కూడా. ఎటు తిరిగి డేంజర్ బేబక్కే నా దృష్టిలో మాత్రం. ఇంకంతే పాపం, ఆమె ఇంకేం చేయలేదు పాపం. ఎందుకంటే అట్లానే కనిపిస్తుంది ఈక్వేషన్స్. బేబక్క కాకుండా ఇంకా ఎవరు ఎలిమినేట్ అయినా కానీ చాలా ట్విస్టెడ్ ఎలిమినేషన్ అని చెప్పుకోవచ్చు. చూద్దాం సీజన్ 8 ఎలా ఉండబోద్దాం. బట్ ఇంత కంటెంట్ ఇచ్చి సోనియా అసలు సూపర్ డూపర్. కొంతమంది మెసేజ్లు పెడుతున్నారు నాకు, సోనియా ఏంటండి సోనియా గురించి మీరు అలా చెప్పారు, సోనియా గేమ్ ఏంటి అసలు, సోనియా వేరే లెవెల్ కంటెస్టెంట్స్ లాగా ఆడుతుంది, ప్రీవియస్ విన్నర్స్ లాగా. అంటే నేను చెప్పా ఆల్రెడీ, ఆ అమ్మాయి ఒక నామినేషన్లో గట్టిగా అరిస్తేనో ఏమో కాదు. సో దానికి ఒక అర్థవంతంగా ఉండాలి. నువ్వనే డైలాగ్స్ కూడా పోక్ చేసి అట్టంటే అట్ట మాట్లాడటం కాదు. పెట్టింది కొన్ని పాయింట్స్ చాలా బాగా పెడుతుంది. సోనియా విషయంలో నేను చాలా హై చెప్పాను కొన్ని విషయాల్లో, కానీ అన్ని విషయాలలో లేదు అమ్మాయి. ఓకేనా, అన్నెసరీ విషయాల్లో కూడా ఆ స్పేస్ని తను తీసుకొని మిగిలిన వాళ్ళందరినీ సప్రెస్ చేసి ముందుకెళ్ళాలన్నట్టు చేసినప్పుడు జనాలు అంత తేలిగ్గా గమనించకుండా ఉంటారా? ఇవన్నీ గమనిస్తారుగా. సో అసలు నేను అనుకున్నాను అసలు మ్యాక్సిమం మణికంఠ, సోనియా చాలా హైలో ఉంటారేమో అనుకున్నా. ఇది నా జనరల్ అజంప్షన్. అంటే విష్ణుప్రియకి ఎలాగో పడతాయి కానీ ఆడకపోయినా పడతాయి, బట్ వీళ్ళిద్దరూ ఉన్నారనుకున్నా కానీ. బట్ మణికంఠని బాగానే తీసుకున్నారు జనాలు. సోనియాని కొంచెం అంటే ఎమోషన్ యాంగిలే వర్కౌట్ అవుతున్నట్టుంది ప్రస్తుతానికి చూస్తే. చూద్దాం. ఆయనేమో ఎమోషన్ యాంగిల్, ఏమనేమో ఇంకో యాంగిల్, కొంచెం రూడ్, కొంచెము ఆర్గ్యుమెంటల్ స్కిల్స్, కొంచెం లెక్కలేని తనం, కేర్లెస్ యాటిట్యూడ్ కలబోసిన ఒక కంటెస్టెంట్ ఈ అమ్మాయి సోనియా. బట్ బిగ్ బాస్ కంటెంట్ కొదవ ఉండదు అమ్మాయి వల్ల, ఇది మ్యాటరు. సో మొత్తానికి మాత్రం ఓటింగ్ చూస్తే మాత్రం పుష్కలంగా శేఖర్ భాష, సోనియా, బేబక్క లాస్ట్లో ఉన్న బేబక్కకే అవకాశాలు ఎక్కువ అని చెప్పక తప్పదు. ఇంకేదో మిరాకిల్ జరిగి బేబక్క సేవ్ అవ్వాలి. బేబక్క సేవ్ అవ్వాలంటే ఒకటి నో ఎలిమినేషన్ వీక్ అన్నా ఉండాలి, లేకపోతే ఎలిమినేషన్ ఉంటే ఖచ్చితంగా ఏమకే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై. బిగ్ బాస్ చూసే ఎవరికైనా తెలుస్తుంది ఆ పై 5గురిని ఇది. లేకపోతే ఇంకా పృథ్వీరాజుని పృథ్వీరాజుని ఉంచుతారు. ఎందుకంటే నాకు పృథ్వీరాజు, మీరు అడగచ్చు పృథ్వీరాజు కూడా ఏం లేదు కదా, ఎందుకంటే పృథ్వీరాజు కొంచెం ఫిజిక్, గేమ్స్ ఆడతాడు, కొంచెం యంగ్ కంటెంట్ వీళ్ళందరి వల్ల వస్తుంది. అందుట్లో నిన్న ఒక సీన్ చూసారా, విష్ణుప్రియ మధ్యలో నామినేషన్ మధ్యలో పృథ్వీరాజు అంటది, నన్ను లవ్ చేయొచ్చు కదా, నీకోసం ఇన్ని చేస్తున్నా కదా అంటది కదా. సో ఇటువంటి వ్యవహారాలకి ఇటువంటి కంటెంట్లు ఉపయోగపడతాయి, ఇటువంటి కటౌట్లు ఉపయోగపడతాయి, పృథ్వీరాజు లాంటి కటౌట్లు. సో విష్ణుప్రియ ఇంకా ఆ అమ్మాయిని తీసేస్తారనుకుంటే అసలు సమస్య లేదు. ఆ ఓటింగ్ అలా ఉంది. ఆ తర్వాత ఇంకా మణికంఠ, నెక్స్ట్ సోనియా, శేఖర్ భాష వీళ్ళందరితో పోల్చుకుంటే బేబక్కే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై అని చెప్పడం నా ఉద్దేశం. అద్భుతాలు జరిగితే తప్పితే బేబక్కని ఆపడం కష్టం. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ఇటువంటి వీడియోస్ చాలా వస్తుంటాయి. సో ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అబ్బా. బెల్ ఐకాన్ క్లిక్ చేయకపోవడం వల్ల మీకు నోటిఫికేషన్స్ రావటం. అట్ ద సేమ్ టైం ప్లీజ్ ఇదే నేమ్తో ఉన్న నేను కేవలం బిగ్ బాస్ కోసమే వాడతాను నా ఇన్స్టాగ్రామ్ని. అప్పుడప్పుడు నా పర్సనల్ వీడియోస్, కొన్ని ఫన్ వీడియోస్ అవన్నీ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాను రీల్స్ కింద. దీనికి నేను వీడియో పెట్టంగానే అక్కడ స్టోరీలో పెడతాను అనమాట. సో ఎప్పుడైతే ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీరు వచ్చి నా ఇన్స్టాగ్రామ్ని అలా క్లిక్ చేస్తే ఆ రోజు పెట్టిన వీడియోస్ మొత్తం ఉంటాయి నా స్టోరీస్లో. ఓకే, మిస్ చేయకుండా చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్, మీ సురేంద్ర.